విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించాలన్న నూతన ప్రణాళికపై ప్రజల ఆశలు ఉన్నా కార్యాచరణ పద్ధతిలో మాత్రం అవినీతి అడ్డుకుంటోంది. తాజాగా గిరిజన సంక్షేమ శాఖలో ఓ ఉన్నతాధికారి విద్యార్థులకు శుద్ధి నీటిని అందించే పేరుతో దోపిడీకి పాల్పడినట్లు వెలుగు చూసింది. ఆర్ఓ ప్లాంటుకు ఏర్పాటు పేరిట ఈ తతంగాన్ని నడిపించినట్లుగా తెలుస్తోంది. గిరిజన గురుకులాల్లో 398 కొత్త ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అంచనా వేసిన వ్యయం కంటే రెట్టింపు వ్యయం దాఖలు చేశారు. సాధారణంగా 2.5 లక్షల రూపాయలు పూర్తయ్యే ఆర్ఓ ప్లాంటుకు 5.6 లక్షల రూపాయలు చూపడం, ఖర్చు వాస్తవాలకు రెండింతలు దాటి చూపడం అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం కాదు, నేర ఉద్దేశంతో కూడిన ప్రణాళికగా కనిపిస్తోంది. ₹26.19 కోట్ల రూపాయల భారీ టెండర్ను కొందరు ప్రత్యేక కాంట్రాక్టర్లకు కేటాయించేందుకు ముందుగానే ప్రణాళిక రచించినట్లే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖర్చు అంచనాలపైన ప్రణాళికలపైన ఎటువంటి సమగ్ర పరిశీలన లేకుండా మంజూరైన ఈ టెండర్ ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థల విఫలతను ఎత్తుచూపుతోంది. ప్రభుత్వ టెండర్లలో ఇటువంటి స్వచ్ఛంద నడుపుదల ప్రజాధనానికి ప్రమాదకరం. కొందరు ఉన్నతాధికారులు త్వరలోనే పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో ఈ తరహాలో అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆ శాఖలోని కొందరు గుసగుసలాడుతున్నారు. కానీ పాఠశాల విద్యార్థులకు ఇచ్చే నీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలపై దోపిడీకి పాల్పడడం అమానుషం. ఈ తరహా చర్యలు ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టగలవు. అధికారులపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ సంబంధిత శాఖలు కానీ స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ అధికారులకు ఎదురయ్యే నిబంధనల పర్యవేక్షణ ఇక్కడ ఉన్నతాధికారులకైతే ఎందుకు వర్తించదు? ఇది ప్రభుత్వ యంత్రాంగంలోని ద్వంద్వ వైఖరికి నిదర్శనం. వెంటనే విజ్ఞప్తి ఆధారంగా విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించాలన్న నూతన ప్రణాళికపై ప్రజలు ఆశలు ఉన్నా కార్యాచరణ పద్ధతిలో మాత్రం అవినీతి అడ్డుకుంటోంది. తాజాగా గిరిజన సంక్షేమ శాఖలో ఓ ఉన్నతాధికారి విద్యార్థులకు శుద్ధి నీటిని అందించే పేరుతో దోపిడీకి పాల్పడినట్లు వెలుగు చూసింది. ఆర్ఓ ప్లాంటుకు ఏర్పాటు పేరిట ఈ తతంగాన్ని నడిపించినట్లుగా తెలుస్తోంది. గిరిజన గురుకులాల్లో 398 కొత్త ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అంచనా వేసిన వ్యయం కంటే రెట్టింపు వ్యయం దాఖలు చేశారు. సాధారణంగా 2.5 లక్షల రూపాయలు పూర్తయ్యే
ఆర్ఓ ప్లాంటుకు 5.6 లక్షల రూపాయలు చూపడం, ఖర్చు వాస్తవాలకు రెండింతలు దాటి చూపడం అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం కాదు, నేర ఉద్దేశంతో కూడిన ప్రణాళికగా కనిపిస్తోంది.